తెలంగాణ అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చ తీవ్రంగా మారింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలతో నిజాయితీగా ఉండాలని, తప్పు చేసిన వారు తప్పకుండా బాధ్యత వహించాలన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టడం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. బట్టి మాట్లాడుతూ 2007లో అనుమతి పొందిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2009లోనే ప్రారంభించి సమయానికి పూర్తి చేసి ఉంటే 38,000 కోట్లతోనే 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. అదనంగా 7 జిల్లాలకు తాగునీరు, హైదరాబాద్ జంట నగరాలకు 30 టీఎంసీల నీరు, పరిశ్రమలకు 16 టీఎంసీల నీరు లభించే అవకాశం ఉందని వివరించారు. అతను ఆగ్రహంతో మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితం నిర్మించబడిన నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టులు వరదలను తట్టుకొని నిలిచిన 1,50,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ఒక్క ఎకరానికి నీరు ఇవ్వకుండానే విఫలమైపోయిందని విమర్శించారు. హరీష్ రావు నివేదికను చెత్త రిపోర్ట్ అని పిలవడం అనవసరమని, నిజంగా తప్పు చేయకపోతే హైకోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ నివేదిక ఆధారంగా ఎలా ముందుకెళ్లాలో ఆలోచించడం ముఖ్యమని తెలిపారు. బట్టి మరింత దూకుడుగా మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇప్పటికే 11,680 కోట్లు ఖర్చు చేసినప్పటికీ దాన్ని పూర్తి చేస్తే కేవలం 38,500 కోట్లలోనే లక్షల ఎకరాలకు నీరు చేరేది అన్నారు. కానీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం పేరుతో భారీ ఖర్చులు పెట్టి ప్రజల డబ్బును వృధా చేశారని ఆరోపించారు. అలాగే ప్రాణహిత చేవెళ్లలో నీరుందే, కాళేశ్వరంలోనూ అదే అని చెబుతూ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టు రూపకల్పనను మార్చి లిఫ్ట్లపై ఆధారపడేలా చేసి ఖర్చులు పెంచారని తెలిపారు. ఈ కారణంగా ప్రతి సంవత్సరం నీటిని లిఫ్ట్ చేయడానికి 12,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని, ఇది ప్రజలపై మోసం కాదా అని మండిపడ్డారు. కమిషన్ నోటీసుల విషయాన్ని ప్రస్తావిస్తూ ఏప్రిల్ 27, 2024న ప్రధాన పత్రికల్లో పబ్లిక్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పడం తప్పుదారి పట్టించడమే అని స్పష్టం చేశారు. గతంలో సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే బనకచర్ల ప్రాజెక్టు వంటి సమస్యలు అసెంబ్లీలోకి రాకపోయేవని వ్యాఖ్యానించారు. ఘోష్ నివేదికను చెత్తబుట్టలో వేసిస్తామని చెప్పేవారు ప్రజలు వారిని ఎక్కడికి నెట్టారో గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన వివరణ ఇచ్చారని, కానీ హరీష్ రావు మాత్రం వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు పత్రాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని బట్టి ఆరోపించారు. తన ప్రసంగం చివర్లో బట్టి విక్రమార్క మాట్లాడుతూ, మేము గత 10 సంవత్సరాలుగా అసెంబ్లీలో పోరాడం. మాకు మైక్ ఇవ్వకపోయినా బయటకు వెళ్లిపోలేదు. ఇప్పుడు మాత్రం ప్రజల ప్రయోజనాల కోసం నిజం బయటకు తేవడమే మా కర్తవ్యమని చెప్పారు. ఈ నివేదికపై జరిగే చర్చ రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమని పేర్కొంటూ ఇకపై ప్రజలను మోసం చేయొద్దని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలతో అసెంబ్లీ వాతావరణం కాసేపు ఉత్కంఠభరితంగా మారింది. ఇకపై ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.